మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను సిరాజ్. మొత్తం మీద ఒకవైపు మావిగన్ అనేటువంటి అంశంతో విపక్ష వైసీపీ క్షేత్రస్థాయిలో ప్రజలతో వెళ్తుంటే, అమరావతి రాజధాని ఎలాగైనా సకాలంలో పూర్తి చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఉద్దేశాలను ప్రజల ముందు పెడుతుంది కూటమి ప్రభుత్వం. మరి ఇలాంటి సందర్భంలో ఈ నెల 13వ తేదీన అమరావతిలో నిర్మాణం చేపట్టినటువంటి శాసనసభ శాసన మండలి సభ్యులకు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్కి ఇలాంటి మొత్తాన్ని కూడా సాధారణ పరిపాలన శాఖకు అప్పగించేటువంటి ఒక ప్రక్రియకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టబోతున్నారు అనేటువంటి చర్చ సాగుతుంది. అయితే దసరా నాటికి ఇప్పటికే పూర్తయినటువంటి భవనాలను కొలిక్కి తీసుకురావాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కానీ 2028 నాటికి ఎలాగైనా పూర్తి చేస్తామంటున్న అమరావతి నిర్మాణ పనులు పూర్తయినా ఇప్పటికే పూర్తయినటువంటి భవనాలు 2018 నాటితో సంబంధం ఉన్నటువంటి నేపథ్యం. సో తుది మెరుగులకు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి అనేది ఒక కొత్త ప్రశ్న. కానీ అమరావతిలో అసలు ఏం జరుగుతుంది? ఇదే విశ్లేషణ చేద్దాం. నాతో పాటుగా రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు అందుబాటులో ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ప్రసాద్ గారు, కొన్ని భవనాలను జిఏడి డిపార్ట్మెంట్కి అప్పగించాలి అనేటువంటి ప్రక్రియ పైన ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. సో ఎలా చూడొచ్చు అంటారు? జీడీకి అప్పచెప్పడం అంటే అది పెద్ద రాకెట్ సైన్స్ కాదు. వాళ్ళు ఏంటంటే మినిస్టర్ క్వార్టర్స్ ఎమ్మెల్యే క్వార్టర్స్ అలకేట్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ని బట్టి, నెక్స్ట్ వాళ్ళకున్న ప్రయారిటైజేషన్స్ బట్టి, అలాంటి దీనికోసం జీఈడీకి అప్పచెప్పి వాళ్ళ చేతుల మీద ఎమ్మెల్యేలకి ఎంపీలకి అలకేట్ చేయమని ఉంటుంది. ఓకే, మినిస్టర్స్కి. ఎంపీలు ఇక్కడ భవనాలు ఎవరు కానీ. సో ఈ ఆల్రెడీ కట్టిన ఎగ్జిస్టింగ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అది ఎప్పుడు 2015-16 నుంచి మొదలెట్టారు. ముందే వాళ్ళకి క్వార్టర్స్ కట్టి ఎంప్లాయీస్కి కూడా క్వార్టర్స్ అవి కట్టారు. ఓకే, అవి ఇంకా తుది మెరుగులు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడ దాని మీద పనులు సాగలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏదో పని చేసి వాళ్ళు తీసుకెళ్ళి కూర్చోపెడదాం అంటున్నారు. వీళ్ళు మొత్తం విజయవాడ పరిసర ప్రాంతాలంతా, గుంటూరు పరిసర ప్రాంతాలు, మంగళగిరి ఎట్లలో ఒకడు 2 లక్షలు 3 లక్షలు భాగ్యలక్ష్మి బంపర్ లాటరీలు తీసుకున్నట్టు ఒక్కొక్కటి ఇల్లు తీసుకుని బ్రహ్మాండంగా కుషామత్తుగా ఉన్నారు. ఇప్పుడు ఆ లోపల తీసుకెళ్ళి పెడితే ఎలా ఉంటుందో చూద్దాం. కానీ వైసీపీ ఒక్క భవనం కూడా నిర్మాణం చేపట్టలేదు అనేటువంటి విమర్శకు చెక్ పెట్టడానికి ఈ ప్రక్రియ. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు వీళ్ళు మాత్రం ఏం కడుతున్నారు? ఎక్కడి నుంచి తెచ్చి కడుతున్నారు? అప్పు తీసుకొచ్చి కడుతున్నారు. ఆ ప్రభుత్వం అప్పు తీసుకుని కట్టలేదు. ఫైనాన్షియల్ ఎబిలిటీ వాళ్ళు చూసుకుని ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క ప్రయారిటైజేషన్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు చేసిన సంక్షేమం వీళ్ళు చేస్తున్నారా? మరి ఎందుకు చేయట్లేదంటే నేను ఈ మినిస్ట్రీ క్వార్టర్ కట్టాను, అప్పు చేసి అంటుంది. అలాగే ఉంటుంది. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఒక ఎర్క్లెన్ టాస్క్. మనకి సచివాలయం అక్కడ కట్టేదాకా ఏమైంది? విజయవాడలో పరిసర ప్రాంతాల్లో అక్కడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో 4 ఆఫీసులు ఉండేవి. అందరూ రెంట్లు కట్టుకొని చచ్చేవారు. ఇప్పుడు సచివాలయం కట్టిన తర్వాత అక్కడికి ఈడి చేసిన తర్వాత కాస్త 10 రూపాయలు ఎక్స్చేకర్కి మిగులుతున్నాయి. అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలని మినిస్టర్ని తీసుకెళ్ళి క్వార్టర్స్లో పెడితే డబ్బులు మిగులుతాయి. అలాగే ఈ క్వార్టర్కి సంబంధించిన హైకోర్టు జడ్జిలు వీళ్ళకి కూడా క్వార్టర్స్ కంప్లీట్ అవుతాయి. వాళ్ళు వెళ్ళి నివాసయోగ్యంగా ఉండే పరిస్థితులు, అది కాలనీ, అలాంటి కాలనీ డెవలప్ చేసిన తర్వాత అక్కడ డిపార్ట్మెంటల్ స్టోర్స్ అలాంటివన్నీ పెట్టాలి. ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి దాన్ని బట్టి. సో ఫస్ట్ ఫేజ్ 2028కి అంటే టార్గెట్ని రీచ్ అవ్వగలరా? అంటే మీ ఇందులో ఫేజ్ ఏముందండి, ఆల్రెడీ కంప్లీటెడ్, సెమీ కంప్లీటెడ్ని కంప్లీట్ చేసి నివాసయోగ్యం చేసి వాళ్ళందరికీ కూర్చోబెడతారు అక్కడ. అది కొంచెం ప్రభుత్వం మీద భారం తగ్గినట్టే లెక్క నా దృష్టిలో. ఓకే, నారాయణ గారి కళల సౌదాలన్నీ ఇప్పుడు అంత ఈజీగా అవ్వవు. అది వీడియోలో చూసిన ప్రతిదీ కూడా అవి బొమ్మలే కనబడుతున్నాయి. ఇంకా వాస్తవానికి అవి సక్రమంగా కంప్లీట్ అవ్వాలంటే ఇట్ టేక్స్ హిజ్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. ఓకే, దానితో ఈ వరల్డ్ బ్యాంక్ కూడా డబ్బులు ఏ విధంగా ఇస్తున్నాడు, ఈ మధ్య దానితో ప్రకృతి కూడా సహకరించాలి అక్కడ. దాని చుట్టూ నవనగరాల కాన్సెప్ట్లో అప్పుడు కడతానన్న 4 డ్యాములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ అవ్వాలి. కొండవీటి వర్క్ సంబంధించింది ఇంకా 45 కిలోమీటర్ల కాలం ముందుకెళ్ళాలి అప్ టు తెనాల దాకా. ఇలాంటివన్నీ ఉన్నాయి. సో వీటిలన్నీ ప్రయారిటైజేషన్స్ కనుక అయిపోతే సాధారణంగా మనం నదిలోంచి నీళ్ళు ఎత్తిపోయడం అంటే నీళ్లు నగరంలో నీళ్ళు ఎత్తి నదిలో పోయడం అనేది కొత్త కాన్సెప్ట్ ఇది అమరావతి. సో వీటిలన్నీ పరిగణలోకి తీసుకుని శాశ్వత రాజధాని గజెట్ వచ్చింది కాబట్టి వీటిలన్నింటినీ ఏ విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందో చూడడమే మనం. ఓకే, ఒకవైపు ఇలాంటి ఓపెనింగ్లు, ఇలాంటి కార్యక్రమాలతో ఉన్నాయి. మరి ముందు క్వార్టర్స్ అవి కట్టేస్తే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిందంటే దీని మీద ఒక్కడికి కూడా ముందుకెళ్ళదు. ఇది జగమెరిగిన సత్యం. ఈ సూదిగా నారాయణ గారి కళ్ళకంటూ ఇంట్లో కూర్చోవడం అది జరిగే పని కాదు. సో ఇది దీనికి అప్పు చేయడు. అమరావతి మీద అయితే అప్పు చేయడు. ఉన్న బిల్డింగ్లు వాడతాడు ఆయన. ఆల్రెడీ అసెంబ్లీ యూజ్ చేసినట్టు అసెంబ్లీ, సచివాలయం ఏవైతే ఉన్నాయో, హైకోర్టు, ఆ భవనాలు ఎలా ఉన్నాయో అలాగే వాడతారు. ఇప్పుడు ఈయన ఏదో గాబరాపడి మరి గబగబా మరి కొత్త హైకోర్టు భవనం ఇవన్నీ కడితే మరి వాటిలో ఏడు చేస్తారో చెప్పి మళ్ళీ రెండో విడత భూ సమీకరణ ప్రాసెస్ కూడా జరుగుతుంది. దీనికి ఎయిర్పోర్ట్ అంటున్నారు, అమరావతి రైల్వే స్టేషన్ అంటున్నారు, గ్రామాల ప్రజలకి ముందుకు వస్తున్నారు అంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఒక కేటగిరీలో నోటిఫికేషన్ ఇస్తే ఇప్పుడు ప్రధానికి విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎక్స్పాన్షన్కి కేంద్ర ప్రభుత్వం అనుమతితోనే కదండి అప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ అయింది. ల్యాండ్ ఎక్విజిషన్లో చాలా బాధితులకి ఇంకా తీవ్ర సమస్యలు ఉన్నాయి. అవే రిజాల్వ్ కాలేదు. ఇంకా ఒక పక్క ఏలూరు దగ్గర కలిపడిపోతున్నారు, డిఫెన్స్ ఎయిర్పోర్ట్ వస్తుందని ఆల్రెడీ దుకాణం మొదలైంది అక్కడ. ఇవన్నీ ప్రతిపాదనలో ఉన్న వాటిని కూడా కార్యాచరణలో ల్యాండ్లు ఎలా లాగుదామని చూస్తున్న దగ్గర
ఇదంతా అనవసరం ప్రొడక్టివిటీ టైం అంతా దాని మీద వేస్ట్ అవుతుంది. సరే, ఇప్పటికి రైతులకి కేటాయించాల్సినటువంటి ఫ్లాట్లకు సంబంధించి గందరగోళం, రోడ్డు పోట్లు, అవి ఇవి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఈ మొత్తం కూడా ఉన్నాయి. సో ఈ మొత్తాన్ని బేరీజ్ వేసుకున్న తర్వాత అమరావతి ముందున్న 2028 టార్గెట్ ఛాలెంజెస్ అంటే ఏం చెప్తారు మీరు? సార్ వాళ్ళు గిన్నీస్ రికార్డుల కోసం వాటి కోసం గవ్వగా కాంక్రీట్ అది చేసి మనకి పోలవరం ఎగ్జాంపుల్ 72% కట్టిన తర్వాత డయాఫ్రమ్ వాళ్ళు ఏదంటే ఎత్తుక్కోవాల్సి వచ్చింది, అది ఎత్తుపోయిందని. సో అట్లా మేము 72% నెక్స్ట్ 28కి టార్గెట్ పెట్టుకుని కంప్లీట్ చేసాం అన్న హెర్క్లెన్ టాస్క్తో అవుట్కమ్ నెక్స్ట్ ఇయర్లో కొత్త ప్రభుత్వాలు వచ్చిన తర్వాత అసలు విషయాలు బయటపడుతున్నాయి. ఇదంతా మసిపూసి మారేడికాయ చేసే కాన్సెప్ట్లు కాదు కదా. అసలు కేంద్ర ప్రభుత్వ డబ్బులతో కట్టవలసిన రాజధాని, కేంద్ర ప్రభుత్వ డబ్బులతో కట్టవలసిన పోలవరం నా దృష్టిలో అయితే విభజన హామీలు ఈ రెండు వాళ్ళ బాధ్యత అది. సో ఈ బాధ్యతను వాళ్ళు వదిలేసి మన్నెత్తికి పెట్టి మనకు అప్పు ఇచ్చి మీరు కట్టుకోండి, ఇదేమో నవనగరాలు, నారాయణ గారి కళల సౌధం, లేదా చంద్రబాబు గారి డ్రీమ్ ఆయన పులిస్వారీ చేయిస్తూ, అమరావతిని పులిస్వారీ ఆయనతో చేయిస్తూ మాకెందుకు ఈ అప్లికేషన్స్ అంటాను. ఎక్స్చక్కర్కి పడుతుంది సిఆర్ఐడి అని మధ్యలో పెట్టి సిఆర్ఐడిలో డబ్బులు కట్టకపోతే ప్రజలే కట్టాలి. సిఆర్ఐడికి ఎక్కడి నుంచి వస్తాయి? ఏమైనా ఓన్ ఫండ్స్ తెచ్చుకునే కార్యక్రమం ఉంది, ఏదైనా క్వాజీ గవర్నమెంటా ప్యారల్ గవర్నమెంటా? ఆ అంబిగ్యూటీస్ని ఏవి క్లియర్ చేయకుండా బడ్జెట్లో దాన్ని సమావేశాల్లో 6,500 కోట్లు మనం ఎలకేట్ చేశారు ఏమి కాకుండా అమరావతి నిర్మాణాలకి. అది తెచ్చి మళ్ళీ నారాయణ ల్యాండ్ అమ్మేసి తెచ్చేస్తాం, తర్వాత ఏదో ఇటుకో నుంచి వస్తారు టిడ్కో నుంచి వస్తారని మాకు ఈ అరికథలు ఎందుకు? మీరు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం మీద 1,000 కోట్లు ఇచ్చారండి, సరిపోలేదు అమరావతికి, మాకు ఇంకా కావాలని చెప్పి 1000 కోట్లు లేదా 500 కోట్లు తెచ్చి కట్టలేండి, గబో గట్టి కంప్లీట్ చేయండి. కానీ కేంద్రం ప్రత్యామ్నాయం చూపిస్తుంది కదా అంతర్జాతీయ సంస్థల దగ్గర. అలాగే నెలకి మీకు జీతం ఇచ్చే కార్యక్రమం ఇచ్చే బదులు మీకు ఉద్యోగం ఇచ్చి జీతం ఉండరు బాబు అంటే, లేదు నీ క్రెడిట్ కార్డు ఇస్తాను నువ్వు అప్పు చేసుకుని బతుకు అంటే దానికి రీపేమెంట్ ఎలా సార్ అంటే, ముందు బతకవయ్యా అని చెప్పి భుజం కొట్టి క్రెడిట్ కార్డు చేతిలో పెట్టి పంపించింది అనుకో, తర్వాత 3 నెలల తర్వాత నీకు ఫోన్ చెవుల్లోంచి రక్తాలు కారుతాయి, డబ్బులు కట్టమని వాళ్ళు. నీకు రీసోర్స్ ఏది, ఎక్కడి నుంచి తెచ్చి కడతావు దానికి? అది కావాల్సింది కదా. కానీ కేంద్రమే మేము కట్టేస్తామన్న భరోసా ఇప్పటికైనా ఇస్తుందంటారా? అవుతుందంట? ఇవ్వదండి. ఆల్రెడీ 1,500 కోట్లు ఇచ్చారు, దుర్వినియోగపడ్డాయని కాన్సెప్ట్లోనే కదా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బిల్డింగ్లు కట్టి అందులో కూర్చుని పని చేస్తే ఇది టెంపరీ బిల్డింగ్స్ అండి, కొత్తగా కడతామంటే అడిగి మట్టకపోదు. నేనేం టెంపరీ బిల్డింగ్లు కట్టుకోవడానికి ఇవ్వలే కదా డబ్బులు. చూద్దాం సార్ మళ్ళీ 2028కి ఏ విధమైనటువంటి టార్గెట్స్ ఉండేవి. రైట్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. మొత్తం మీద అమరావతి మీద మాత్రం పట్టాలు ఎక్కించాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. సో వచ్చేటువంటి నిధులతో పాటుగా ఆ నిధులను సద్వినియోగం చేసుకోవడం, రాష్ట్ర ప్రజలపైన ఆర్థిక భారం లేకుండా చేయాలనేది మాత్రం విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇట్స్ టీవీ.